తెల్ల సింహానికి ఇంకా రంగుల సింహానికి యుద్ధం. అడవిలో 2 రకాల సింహాలు ఉండేవి. కొన్ని సింహాలు తెల్లగా ఉండేవి, ఇంకా కొన్ని సింహాలు రంగులుగా ఉండేవి. తెల్ల సింహానికి బలం చాలా ఎక్కువ, ఇంకా రంగుల సింహానికి చూడ్డానికి అందంగా మాత్రమే కాదు, వాటికి కూడా బలం చాలా ఎక్కువగా ఉండేది. ఆ ఇద్దరి సింహాలకి వాళ్ళ బలం చూసుకుని బాగా పొగరు ఉండేది. ఆ రెండిటి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు తెల్ల సింహం ఏమంటుంది అంటే అందరికన్నా బలం దానికే ఉంది అని. ఇంకా మరొక పక్క ఈ రంగుల సింహం ఏమంటుంది అంటే దానికన్నా బలవంతుడు ఈ అడవిలోనే ఎవ్వరూ లేరు అని. ఇంకా ఆపండి, మీకు చెప్తే అసలు ఎందుకు అర్థం కావడం లేదు? మీరు చచ్చిన తర్వాతే మాట వింటారనుకుంటా. మాకన్నా బలవంతులు, మాకన్నా అందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో లేరు. మేము చాలా తక్కువ ఉన్నాం. అందులో మేము కూడా ఒకళ్ళమే. నేను మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నాం. ఇంకా ఇదే అడవిలో ఉండాలనుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల 7 అడవులను తిరిగినా కూడా మాలాంటి రంగుల సింహాలు ఎక్కడా కూడా దొరకలేదు. మా సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంది, కానీ మేమే రాజులం. తెల్ల సింహం కోపంగా గాండ్రిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రంగుల సింహం కూడా ఓటమిని ఒప్పుకునేది మాత్రం కాదు. అందుకే టక్కున దానిపైన దాడి చేస్తుంది. నీ ప్రాణాలు పోతే కానీ నువ్వు ఒప్పుకునేలా లేవు. రంగుల సింహం అడవిని ఆక్రమిస్తుంది. ఇంకా తెల్ల సింహాన్ని ఇంకా దాని భార్యని చంపేస్తుంది. ఇదంతా చెట్టు వెనుక దాక్కుని ఆ తెల్ల సింహం కొడుకు చూస్తాడు. అతను అక్కడి నుంచి పారిపోతాడు. ఆ దృశ్యం చూసి అతనికి చాలా భయం వేస్తుంది. కానీ అతని కళ్ళల్లో ఇంకా అతని శరీరంలో ఆ రంగుల సింహం పైన పగ మాత్రం అలానే ఉంటుంది. అతను ఎలా అయినా దాన్ని చంపేయాలి అనుకుంటాడు. కానీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. బాలు తెల్లసింహం తన దగ్గరికి రావడం చూసి ఇలా అంటాడు. అరే నువ్వు బిర్జు కొడుకువి కదా, నేను నిన్ను గుర్తుపట్టాను బాబు. తెల్ల రంగుల సింహాలు చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నాకు తెలుసు నువ్వు భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు అని, లేకపోతే ఇంకా ఎక్కడైనా దాక్కున్నావు అని. నన్ను క్షమించు, నేను నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. నీకసలు భయంగా లేదా? మీ అమ్మా నాన్నల్లాగే ఆ రంగుల సింహం నిన్ను కూడా చంపేస్తుందని నీకు భయం లేదా? తెల్లసింహం బాలుతో అంటాడు. ఇప్పుడు నాకు ఏ భయమూ లేదు. ముందైతే నేను చిన్నపిల్లాడిని, అందుకే భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను. నాకు ఎలాంటి భయమూ లేదు. నేను పగ తీర్చుకోవడానికి వచ్చాను. నా కుటుంబాన్ని ఎందుకు తోడుగా తెచ్చానంటే నేను మా నాన్న స్థానాన్ని సొంతం చేసుకోవాలి. ఇప్పుడు ఆ తెల్లసింహం చాలా బలంగా తయారైంది. కానీ ఆ రంగుల సింహం ముసలిదైపోయింది కాబట్టి చావుకి చాలా దగ్గరగా ఉంటుంది. తెల్లసింహం అతని పైన దాడి చేసి రంగుల సింహాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఆ అడవిలో కేవలం తెల్లసింహాల అధికారం మాత్రమే ఉంటుంది. అతను అతని నాన్నగారిని చంపిన పగ మాత్రమే తీర్చుకోలేదు, అతని బలాన్ని చూపించి అడవిలో జంతువులపైన జరుగుతున్న అత్యాచారాన్ని కూడా ఆపుతాడు. తెలివైన నాన్నమ్మ. సుభాష్ నగర్ అడవికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ కమల అనే ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. తను తనకి తోడుగా చాలా జంతువుల్ని పెంచుకుంటూ ఉంటుంది. కానీ అన్నిటికన్నా ప్రియమైనవి తనకి హీరా ఇంకా మోదీ 2 ఆవులు చాలా ప్రేమగా చూసుకునేది. తను వాటిని అస్సలు ఒంటరిగా వదిలిపెట్టేది కాదు. ఒకరోజు గ్రామంలో ఉండే ఒక వ్యక్తి వచ్చి ఇలా ఏమంటారు అంటే తన చెల్లెలు తను అడవికి అవతల వైపు ఉన్న గ్రామంలో ఉంటుంది. తన ఆరోగ్యం అస్సలు బాలేదు అని, కమలాని కలవాలి అనుకుంటుంది అని చెప్తాడు. అది విని కమల చాలా బాధపడుతుంది. ఇంకా తన చెల్లెల్ని కలవడానికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ వెళ్తూ వెళ్తూ తను తన ప్రియమైన 2 ఆవులతో ఇలా అంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, సమయానికి భోజనం చెయ్యండి. తను ఉదయాన్నే సుభాష్ నగర్ నుండి బయలుదేరుతుంది. ఇంకా తను అడవిలోకి చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళగానే తనకి భయంగా ఉంటుంది. కమల ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి పులి వచ్చి నిలబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత తినటానికి మనిషి దొరికింది. కానీ ఆ ముసలావిడ చాలా తెలివిగా దాంతో ఇలా అంటుంది. హే పులి, నన్ను వదిలిపెట్టు. నా చెల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది, తనని చూసి వస్తాను.
సరే వెళ్ళు కానీ నన్ను మోసం చెయ్యకు. ఆ ముసలావిడ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చి తన ముందు నిలబడుతుంది. అది తనపైన దాడి చెయ్యాలి అనుకునే లోపే ముసలావిడ మళ్ళీ ఇలా అంటుంది, నువ్వు నన్ను చంపి తిను, కానీ ఒకసారి మా చెల్లిని చూసి వస్తాను. ఎలుగుబంటి తనని వెళ్ళనిస్తుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత తన ముందుకి సింహం వస్తుంది. తన మీద పడేలోపే ఆ ముసలావిడ కూడా గట్టిగా అరుస్తూ సింహాన్ని ఆపి ఇలా అంటుంది, ఆగండి ఆగండి సింహం మహారాజా, నేను మీ ముందర చేతులు జోడించి విన్నవిస్తున్నా. నేనొకసారి మా చెల్లెల్ని కలిసి వస్తాను. ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. తర్వాత మీరు నన్ను చంపి తినేయండి. సింహం తనని వెళ్ళనిస్తుంది. తర్వాత ఆ ముసలావిడ తన చెల్లెల్ని కలిసి మళ్ళీ తిరిగి సింహం వైపు వస్తూ ఉండగా సింహం, ముసలిదానా, నువ్వు చాలా ఆలస్యం చేశావు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఎక్కడున్నావు నువ్వు? కమల ఒక ఉపాయం ఆలోచించి ఉంటుంది. దాని ప్రకారంగా తను సింహంతో ఇలా అంటుంది, మహారాజా, నేను మీ దగ్గరికి త్వరగా రావాలనుకున్నా. కాస్త దూరంలో ఒక సింహం కలిసి నన్ను తినాలనుకుంది. కానీ నేను మీరు తినబోయే వేటని అని చెప్పాను. దానికి అది విని సింహానికి చాలా కోపం వస్తుంది. ఇలా అంటుంది, పదా నాకు చూపించు, ఎక్కడుందది? కమల ఆ సింహాన్ని పాత బావి దగ్గరికి తీసుకుని వస్తుంది. చూడండి, ఆ పులి ఈ బావి లోపల దాక్కునుంది. సింహం బావిలో దాన్ని నీడని అది చూసి దాన్ని చంపడానికి బావి ఇంకా అది అక్కడే అంతమైపోతుంది. అలా తప్పించుకుంటూ కమల ఎలాగోలా అడవి దాటి తన ప్రియమైన హీరా మోదీల దగ్గరికి తిరిగి వస్తుంది. ఇంకా ఆనందంగా తన జీవితం గడుపుతూ ఉంటుంది. 3 మాయా బంగారు పావురాలు. హంస దగ్గర చాలా పావురాలు ఉండేవి. ఒకసారి గ్రామంలో చాలా పెద్ద మహమ్మారి పాకుతూ ఉంటుంది. దానివల్ల పశువులు పక్షులు చనిపోతూ ఉంటాయి. ఏదో బలమైన కారణం వల్ల అన్ని పక్షులు వాటి ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. హంస ఈ విషయానికి చాలా కంగారు పడుతూ ఉండేది. అది దాని పావురాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. కానీ ఒక్కొక్కటిగా దాని పావురాలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. ఇలాంటి మహమ్మారి పాకుతోంది మా గ్రామం అంతా. నా ప్రియమైన పావురాలన్నీ చనిపోతున్నాయి. కేవలం ఈ 3 పావురాలు మాత్రమే బ్రతికున్నాయి. నేను ఎలా అయినా ఈ 3 కాపాడుకుంటాను, కానీ నేనేం చేయను, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అలా ఏడుస్తూ హంస దాని 3 పావురాలతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తలుపు దగ్గర ఒక ముసలావిడ భిక్షం అడగడానికి వస్తుంది. భిక్షం వెయ్యి తల్లి, నేను ముసలిదాన్ని అమ్మా. 2 రోజులయ్యింది నేను తిని. భిక్షం వెయ్యి తల్లి. ఇప్పుడే తెస్తాను. హంస ఏడుస్తూ భోజనం తెచ్చి ఆ ముసలావిడకు పెడుతుంది. ఆ ముసలావిడ కూర్చొని భోజనం చేస్తుంది. తర్వాత హంసతో ఇలా అంటుంది, తల్లి, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు భోజనం పెట్టావు. కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? చాలా బాధగా కనబడుతున్నావు. ఏంటి విషయం? హంస జరిగిన విషయమంతా ఆ ముసలావిడకు చెప్తుంది. అప్పుడు ఆ ముసలావిడ తన జోలులో నుండి కొన్ని ధాన్యాలు తీసి హంసకు ఇస్తుంది. ఇదిగో తల్లి, నా దగ్గర ఇంకేమీ మిగిల్లేవు. ఈ 3 ధాన్యాలే ఉన్నాయి. ఇవి ఒక పెద్ద మహారుషి ఇచ్చారు. ఆయన అన్నారు, వీటిని ఏదైనా ఒక పక్షికి తినిపిస్తే అవి బంగార పక్షుల్లాగా మారిపోతాయి అన్నారు. ఇంకా అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలు పక్షుల్లాగా మారిపోతాయి అని. నాకు బంగారం వెండి వేటి మీద ఆశ లేదు. చూడు తల్లి, ఇప్పుడు వీటిని బంగారంలా మార్చు. నీకు కావాలి అనుకున్నప్పుడు వీటిని మామూలు పక్షులాగా మార్చొచ్చు. నిజంగానా అమ్మా? అలా జరుగుతుందా? అరే, ఒకసారి చూడు, నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. హంస చాలా ఆనందపడుతుంది. ఒక్కొక్క ధాన్యంని తన 3 పావురాలకు తినిపిస్తుంది. 3 పావురాలు మాయతో బంగారంలా మారిపోతాయి. అమ్మా, చూడు, 3 పావురాలు బంగారంలా మారిపోయాయి. ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇప్పుడు అమ్మా, నువ్వు నాతో ఇంట్లోనే ఉండు. ఇవాల్టి తర్వాత నువ్వు ఎప్పుడు అనుకో, నీకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని. నేనున్నానుగా నీ కూతుర్ని. అరే తల్లి, ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నా. నువ్వు నాతో పాటే ఉండు. ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పావురాలని మళ్ళీ మామూలుగా చేద్దాం.
సరే తల్లి, నువ్వు ఎలా అంటే అలా. ఇప్పుడు ఆ ముసలావిడ హంసతో కలిసి చాలా ఆనందంగా కుటుంబ సభ్యురాలానే ఉంటుంది. హంస తన 3 పావురాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు తనకి భయం లేదు, తన పావురాలు చనిపోతాయి అని. చాలా త్వరగా సిటీలో నుండి డాక్టర్ వచ్చి కొన్ని మందులు ఇచ్చి వెళ్తాడు. ఇంకా మహమ్మారి అంతమైపోతుంది. ఆ తర్వాత ఒకరోజు హంస ఆ ముసలావిడతో కూర్చుని తన బంగారు పావురాలని మళ్ళీ బ్రతికిస్తుంది. ఆ 3 పావురాలు మళ్ళీ బ్రతుకుతాయి. ఇప్పుడు హంస ఆనందానికి అవధులు లేవు. అరే అమ్మా, నువ్వు చాలా మంచిదానివి, ధన్యవాదాలమ్మా.